మన ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉండడానికి అసలు ప్యాంక్రియాస్ అంటే ఏమిటి? ఇది మన శరీరంలో నిర్వర్తించేటటువంటి విధులు ఏమిటి? ప్యాంక్రియాస్ మన పట్ట భాగంలో కుడివైపున కడుపులోని వెనుక భాగంలో ఉంటుంది. దాదాపుగా 6 అంగుళాల సైజులో ఉండే ప్యాంక్రియాస్ మనకు 60 రకాలుగా మేలు చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దీని ప్రత్యేకత గురించి తెలుసుకునే ముందు మనం మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన శరీరంలో 2 రకాల గ్లాండ్స్ ఉంటాయి. ఒకటి ఎండోక్రైన్ గ్లాండ్స్, రెండవది ఎక్సోక్రైన్ గ్లాండ్స్. మొదటగా ఎండోక్రైన్ గ్లాండ్స్, వీటి గురించి మనం చూసినట్లయితే ఇవి హార్మోన్లను తయారు చేస్తుంటాయి. అవి నేరుగా రక్తంలోకి కలిసిపోయి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. రెండవది ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఇవి ఎంజైమ్స్ ను తయారు చేస్తూ ఉంటాయి. ఇవి మాత్రం రక్తంలోకి కాకుండా తయారైన చోటే పని చేయడం జరుగుతూ ఉంటుంది. ప్యాంక్రియాస్ విషయానికి వస్తే ఇందులో ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ 2 ఉంటాయి. అంటే ప్యాంక్రియాస్ అటు హార్మోన్స్ ని తయారు చేస్తుంది, ఇటు ఎంజైమ్స్ ని కూడా తయారు చేసుకోగలుగుతుంది. ఇలా ప్యాంక్రియాస్ 2 విధాలుగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే దీనిని మిక్స్డ్ గ్లాండ్ అని అంటూ ఉంటాం. ఇలా ప్యాంక్రియాస్ లోని ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ప్రోటీన్ జీర్ణం కావడం కోసం ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ జీర్ణం కోసం అమైలేస్ ను తయారు చేసుకుంటుంది. అలాగే ఫ్యాట్స్ ను జీర్ణం చేసుకునేందుకు లైపేస్ ఉత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. ఇక ప్యాంక్రియాస్ లోని ఎండోక్రైన్ గ్లాండ్స్ విషయానికి వస్తే గ్లూకోజ్ మెటబాలిజం కోసం ఇన్సులిన్, గ్లూకాగాన్ హార్మోన్స్ ను తయారు చేసుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంత ముఖ్యమైనటువంటి ప్యాంక్రియాస్ కోసం మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఆహారాలను తిన్నట్లయితే మన శరీరంలోని సింహభాగం ఆరోగ్యంగా ఉంటుంది. మన శరీరంలో ఇంతటి ముఖ్య పాత్ర పోషించే ప్యాంక్రియాస్ ఆరోగ్యం ఉండేలా చూసుకోవడం మన అందరి బాధ్యత. మరి మన ప్యాంక్రియాస్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏమి చేయాలో ఇప్పుడు చూద్దాం ఒకసారి. పండ్లు, కూరగాయలతో కూడినటువంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రతిరోజు తప్పనిసరిగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ మోతాదులో షుగర్ ఉండేటటువంటి ప్రాసెస్ చేసినటువంటి ఫుడ్స్ని బాగా తగ్గించుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక రోజుకి కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది. శరీరానికి ఎప్పటికప్పుడు డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ప్రతిరోజు వ్యాయామాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మన శరీర నిర్మాణానికి, జీవ ప్రక్రియకి అద్భుతంగా పనిచేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ వంటి ఈ దురలవాట్లు వీలైనంత వరకు మనం దూరంగా ఉండాలి. ఆహార నియమాలను పాటిస్తూ వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండేటటువంటి ప్లాంట్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రెడ్ మీట్స్, ప్రాసెస్ చేసినటువంటి మీట్స్ని చాలా తక్కువ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. చివరగా అన్ని రకాల పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, తక్కువ మాంసాహారాలు ఉండేటటువంటి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ శారీరక శ్రమను ఒక అలవాటుగా చేసుకుంటే అదే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ జాగ్రత్తలను పాటించి మన అవయవాలను కాపాడుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.